హలో వ్యూయర్స్, సమయం తెలుగు లైఫ్ స్టైల్ వీడియోస్ కి స్వాగతం. నేను మిల్కిత. ఇవాల్టి వీడియోలో మనం గోల్డెన్ మిల్క్ ని తయారు చేసుకోబోతున్నాం. గోల్డెన్ మిల్క్ అంటే ఏంటని ఆలోచిస్తున్నారు కదా, అదే టర్మరిక్ మిల్క్ అన్నమాట. మనందరికీ తెలిసిందే పసుపులో ఎన్నో ఆయుర్వేదిక్ గుణాలు ఉంటాయి. ఎప్పటి నుంచో చాలా మంది కూరలో కూడా యూజ్ చేస్తూ ఉంటారు. రకరకాల హెల్తీ డ్రింక్స్ లో కూడా యూజ్ చేసి ఎన్నో బెనిఫిట్స్ ని పొందుతూ ఉంటారు. అందుకే ఇవాల్టి వీడియోలో మనం ఈ గోల్డెన్ మిల్క్ ని తయారు చేసుకోబోతున్నాం. ముఖ్యంగా దీనివల్ల మన కడుపులో ఉండే అంటే మన అబ్డామిన్ లో ఉండే ఫ్యాట్ సెల్స్ ని కరిగించి వెయిట్ లాస్ అయ్యేందుకు సహాయపడుతుంది. ఇక అదే సమయం రాత్రి వేళ తీసుకుంటే మంచి నిద్ర వచ్చేందుకు కూడా సహాయపడుతుంది. మరి లేట్ ఎందుకు, ఈ గోల్డెన్ మిల్క్ ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ గోల్డెన్ మిల్క్ ని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలు, పసుపు, మిరియాలు, దాల్చిన చెక్క, అల్లం, లవంగం మరియు యాలకులు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ఆ ప్యాన్లోకి ఒక గ్లాస్ పాలని పోసుకోండి. పాలు కొద్దిగా మరిగిన తర్వాత పసుపుని వేసుకోండి. చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. పసుపు మనందరికీ తెలిసిందే, ఎన్నో ఆయుర్వేదిక్ గుణాలు ఉంటాయి. మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులోకి మిరియాలని వేసుకోండి. మిరియాలు కూడా డైజెషన్ని మెరుగుపరుస్తుంది, అదేవిధంగా కాన్స్టిపేషన్ సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఇందులోకి దాల్చిన చెక్కని యాడ్ చేసుకోండి. దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది, అదేవిధంగా శరీరం నుంచి ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. ఇందులోకి కట్ చేసుకున్న చిన్న అల్లం ముక్కలని వేసుకోండి. అల్లం ముక్కల వల్ల మన శరీరంలో వామిటింగ్ సెన్సేషన్ వచ్చినా తగ్గిస్తుంది, అదేవిధంగా డైజెషన్ని మెరుగుపరుస్తుంది. ఇందులోకి లవంగంని యాడ్ చేసుకోండి. ఒక 2 యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ లవంగం మన హార్ట్ డిజీజ్ రిస్క్ని తగ్గిస్తుందట. ఇక అదేవిధంగా ఫైనల్గా యాలకులని వేసుకోండి. మన పొట్టల నుంచి బ్యాక్టీరియాని బయటకి తొలగించేందుకు సహాయపడుతుంది ఈ యాలకులు. ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. కొద్దిగా కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. బాగా మరిగిన తర్వాత ఒక గ్లాస్లోకి స్ట్రెయినర్ సహాయంతో తీసేసుకోండి. ఇలా గ్లాస్లోకి తీసేసుకోండి. లాస్ట్లో కావాలంటే హనీని యాడ్ చేసుకోండి. ఒక 1 టేబుల్ స్పూన్ హనీని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. మీరు కావాలంటే హనీని స్కిప్ కూడా చేయొచ్చు. మరి ఇంకేం, ఈ గోల్డెన్ మిల్క్ని ఎంజాయ్ చేసేయండి. చూసారుగా గోల్డెన్ మిల్క్ ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో. ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన ఆరోగ్యానికి ఎంతో బెనిఫిషియల్. మరి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అదేవిధంగా మీకు ఎలాంటి బెనిఫిట్స్ని అందించిందో మా కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇవాళ వీడియో నచ్చిందా? మరి ఇంకెందుకు ఆలస్యం, ఇలాంటి ఎన్నో బ్యూటీ, హెల్త్, ఎడ్యుకేషన్, జాబ్ నోటిఫికేషన్స్, టెక్ వీడియోస్ కోసం మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సమయం తెలుగు. నేను మిల్కిత, సైనింగ్ ఆఫ్.